సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఇదివరకు మనము ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాము. ప్రెజెంట్ టెన్స్లో ఏమంటారు, పాస్ట్ టెన్స్లో ఏమంటారు, ఫ్యూచర్ టెన్స్లో ఏమంటారో నేర్చుకున్నాము. సో దానికి రిలేటెడ్గానే మళ్ళీ ఇంకా కొన్ని కొత్త పదాలను వాక్యాల రూపంలో ఎలా మాట్లాడాలి. మనం సాధారణంగా ఎవరితో మాట్లాడాలన్నా ఏ భాష అయినా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లోనే మాట్లాడతాం. అవి లేకుండా మనం మాట్లాడడం చాలా కష్టం. ఏదైనా కానీ ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే ప్రెజెంట్ టెన్స్లోకి వస్తుంది, వెళ్ళాలి అంటే ఫ్యూచర్ టెన్స్లోకి వస్తుంది. సో ఏదన్నా కానీ సందర్భంలో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ని మనము వాడుతూ మాట్లాడతాము. వాటిని హిందీలో ఎలా ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాలి, చాలామందికి ఈ సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో ఎలా అనాలనో తెలీదు. సో వాటిని పాస్ట్ టెన్స్లో ఎలా అనాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా అనాలి అన్నది మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. సో ఇక్కడ చూడండి, ప్రెజెంట్ టెన్స్ని వర్తమాన్ కాల్ అంటారు, పాస్ట్ టెన్స్ని భూతకాల్, ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాల్ అని అంటాము. సో ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు మీరు సాధారణంగా ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారు. హిందీలో ఏమంటారు, కామ్ కర్ రహా హూం, కామ్ कर रहा हूँ. काम कर रहा हूँ అన్నది సెంటెన్స్ ఇక్కడ మనం ఎందులో రాసాము, ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్సే వర్తమాన కాలం. దీన్ని పాస్ట్ టెన్స్లో, ఇదే సెంటెన్స్ని మళ్ళీ పాస్ట్ టెన్స్లో ఎలా అనాలో తెలియదు కదా, చూద్దామా మరి. काम किया, काम किया या కరా, కామ్ కరా. నార్మల్గా మనము మాట్లాడే భాషలో కామ్ కరా అని అంటాము. సో అలా కూడా అనవచ్చు. మరి దీన్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా అంటారో చూద్దామా మరి. కామ్ కరుంగా, కామ్ కరుంగా. కామ్ కరుంగా అంటే పని చేస్తాను, పని చేస్తున్నాను, పని చేసేసాను, పని చేస్తాను. ఇక్కడ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ఇక్కడ చూడండి, పని చేస్తున్నాను, తెలుగులో మీకు అర్థం అవ్వడానికి రాస్తున్నాను, పని చేస్తున్నాను. ఇది ఎందులో, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. దీన్ని పని చేసా లేదా చేసేసాను. కామ్ కరుంగా అంటే పని చేస్తాను, పని చేస్తాను. ఎందుకంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేంటి కామ్ కియా అంటే ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ మీకు తెలుగులో కూడా దాన్ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇదేంటి, కామ్ కర్ రహా హూ ప్రెజెంట్ టెన్స్, దాన్ని తెలుగులో ఏమంటారు, పని చేస్తున్నాను. కామ్ కియా యా కరా అంటే పని చేశాను, చేస్తాను, చేసేసాను. కామ్ కరుంగా పని చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఊరికి వెళ్తున్నాను. ఊరికి లేదంటే ఏదైనా ఒకటి వర్డ్ యూజ్ చేసుకోవచ్చు మనము. నేను ఊరికి వెళ్తున్నాను. మై గావ్ జా రహా హూం. నేను ఊరికి వెళ్తున్నాను, మై గావ్ జా రహా హూం. దీన్ని తెలుగులో రాస్తున్నాను చూడండి, నేను ఊరికి వెళ్తున్నాను. మరి దీన్ని పాస్ట్ టెన్స్లోకి ఎలా రాయాలో, ఎలా అంటారో చూద్దాం. నేను ఊరికి వెళ్తున్నాను అంటే దాన్ని తెలుగులో ఏమంటారు, నేను ఊరికి వెళ్ళా అంటాం కదా. చూడండి, మై గావ్ గయా, మై గావ్ గయా అంటే నేను ఊరికి వెళ్ళాను, నేను ఊరికి వెళ్ళాను. మరి ఇదే సెంటెన్స్ని మనము ఫ్యూచర్ టెన్స్లో ఎలా అనాలి, నేను ఊరికి వెళ్తాను అని మీరు తెలుగులో అంటారు, మరి దాన్ని హిందీలో ఎలా అనాలి చూద్దామా. మే గావ్ జాऊंगा, మే గావ్ జాऊंगा అంటే ఏంటి, నేను ఊరికి వెళ్తాను, ఇంకా వెళ్ళలేదు, వెళ్తాను. నేను
ఊరికి వెళ్తాను. సో ఇలా మనము ఒక సెంటెన్స్ని ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో మనము రాసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు తెలుగులో కూడా రాశాను, హిందీలో ఒకటే రాశాను అనుకోండి మీకు అర్థం కాదు, అందుకని నేను ఇక్కడ తెలుగు కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి భోజనం బాగా ఉంది, ఫుడ్ బాగా ఉంది, లేదంటే ఫుడ్ తేవాలి, లేదంటే ఫుడ్ వండాలి, వంట చెయ్యాలి, ఇలాంటివి మనం వాడుతూ ఉంటాం. సో దాన్ని ఎలా అంటారో చూద్దాం. ఖానా అచ్చా హై, अच्छा बना रहा है, వంట బాగా చేస్తుంది, ఖానా అచ్చా బనా రహీ హే అంటే ఏంటి, దాన్ని వంట బాగా చేస్తుంది, ఇంకా చేయలేదు, చేస్తుంది. సో మరి ఇదే సెంటెన్స్ని మనము పాస్ట్ టెన్స్లో ఎలా చెప్పాలి చూద్దామా. ఖానా, ఖానా అంటే ఫుడ్, ఖానా అచ్చా బనాయి అంటే ఖానా అచ్చా బనాయి అంటే వంట బాగా చేసింది, వంట బాగా చేసింది. మరి ఇదే సెంటెన్స్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా అంటారు, వంట బాగా చేస్తుంది అని మనం తెలుగులో, మనకు ఎందుకంటే తెలుగులో మాట్లాడతాం కనుక మనకు తెలుగులో ఈజీగా వస్తుంది. దాన్ని హిందీలో ఎలా చెప్పాలో చూద్దామా మరి. ఖానా అచ్చా బనాయేది, ఖానా అచ్చా బనాయేది అంటే ఏంటి, వంట బాగా చేస్తుంది అని, వంట బాగా చేస్తుంది. సో ఒక పదానికి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, వాటిని వాక్యాల రూపంలో ఎలా మాట్లాడాలి అన్నది మనము చూస్తున్నాము. చాలా ఈజీగా ఉంటుందండి, దాంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఒకటే సెంటెన్స్ మీకు నేను చెప్తున్నాను, వేరేవి కాదు. ఒకటే ప్రెజెంట్ టెన్స్ని ఒక పదాన్ని ఎలా అంటారు, పాస్ట్ టెన్స్లో ఎలా, ఫ్యూచర్ టెన్స్లో ఎలా అంటారు. సో మనం మూడు ఒకటేసారి నేర్చుకుంటున్నాం కదా. ఒక వర్డ్ని, ఒక సెంటెన్స్ని మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు దాన్ని ఈజీగా మీరు యూజ్ చేయవచ్చును. ఈ విధంగా ఇంకా కొన్ని పదాలు మీరు యూజ్ చేయండి. లేదంటే మీకు ఇంకా ఎలాంటి పదాలు కావాలో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.